మీరు పడుకున్నప్పుడు కూడా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? యాక్టివ్‌గా వర్క్ చేయకుండా ఇన్‌కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. అసలు పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బిగినర్స్‌కి పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ ఒకటే స్కిల్ మీద డిపెండ్ అవుతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అండ్ ఒక స్కిల్ కాకుండా ఇంకొక స్కిల్ నేర్చుకుంటే ఎలా గ్రో అవ్వాలి అనేది సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో కంప్లీట్‌గా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చాలా లెంత్ ఉంటది. సో, మీకు లాస్ట్ వరకు చూస్తేనే యూజ్ ఉంటది. మిడిల్‌లో స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు బిగినింగ్ స్టేజ్‌లోనే స్కిప్ చేసేయండి. ఈ వీడియో మీకు కాదు. ఎవరైతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటారో లైక్ పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ఎలా జనరేట్ చేసుకోవాలి? ఇదంతా క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటేనే వాళ్ళ కోసమే ఈ వీడియో. సో, స్టార్ట్ చేసేద్దాం. అసలు పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? సింపుల్‌గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే డైలీ 9-5 వర్క్ చేయకుండా ఒక్కసారి ఎఫర్ట్ పెట్టి టైమ్‌కి మనీ జనరేట్ చేయడం అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే మనం యూట్యూబ్ వీడియో ఆర్ ఇన్వెస్ట్‌మెంట్స్, రెంట్స్, డివిడెండ్ సో, ఇవన్నీ పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్. ఇవన్నీ క్లియర్‌గా వన్ బై వన్ నేను క్లియర్‌గా అప్‌కమింగ్ స్లైడ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను కదా! పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే, అంటే ఒకసారి పని చేసి, ఆ డబ్బులు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తే, అక్కడి నుంచి కూడా మనకు మనీ జనరేట్ అయ్యేదాన్ని మనం పాసివ్ ఇన్‌కమ్ అంటాం. ఇప్పుడు మనం 9-5 చేసేదాన్ని యాక్టివ్ జాబ్. అంటే మనం వర్క్ చేస్తున్నాం. కానీ మీరు పడుకున్నప్పుడు కూడా మీకు మనీ జనరేట్ చేయాలి అనేది పాసివ్ ఇన్‌కమ్. ఓకే. ఇక్కడ మనం తెలుసుకుందాం. వై ఈజ్ పాసివ్ ఇన్‌కమ్ ఇంపార్టెంట్? ఎందుకంటే, మనం ఫైనాన్షియల్లీ సెక్యూరిటీ ఉండడం కోసం. ఇక్కడ ఫస్ట్ బెనిఫిట్ చూసుకుందాం మనం. ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి వెల్త్ స్లోగా బిల్డ్ అవుతుంది. చిన్న ఇన్వెస్ట్‌మెంట్ అయినా పర్లేదు. కానీ ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. ఏదో ఒక రోజు ఆ ఇన్వెస్ట్ చేసిన మనీయే కాంపౌండ్ అయ్యి మీకు మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి. అర్థమైందా? మనీ కాంపౌండ్ అవుతే ఆటోమేటిక్‌గా మనకు మనీ అనేవి డబుల్ ఆర్ ఎల్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి మనకు సెకండ్ బెనిఫిట్ ఇక్కడ. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి మనం ఫ్రీడమ్. ఫ్రీజ్ అప్ యువర్ టైమ్. అంటే ఫ్రీడమ్ వచ్చేస్తది మనకు. ఒకవేళ మనకు పాసివ్ ఇన్‌కమ్ ఉందనుకోండి, ఇప్పుడు మనకు స్ట్రెస్ ఎక్కువయ్యి ఆర్ ఎల్స్ ఏదో ఒక రీజన్‌లో ఆర్ ఎల్స్ లే ఆఫ్‌లో ఎలాగైనా మనకు జాబ్ పోయినా, మనకు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి మనం ఫ్రీగా ఉండొచ్చు. అంటే స్ట్రెస్ తీసుకోకుండా ఫ్రీగా ఉండొచ్చు. ఓకే. ఫుల్‌గా అర్థమవ్వాలి. ఇంగా మనకు అర్థం కాలేదు అంటే నేనిక్కడ చెప్తాను. ఇప్పుడు మీరొక జాబ్ జేస్తున్నారు. జాబ్ చేస్తున్నారు కాబట్టి నాకు జాబ్‌లో మనీ ఒస్తున్నాయి. సో, నాకవసరం లేదు పాసివ్ ఇన్‌కమ్ అనుకోకండి. ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో లైక్ ఏఐ అవ్వచ్చు, లేదంటే గ్లోబల్ టెన్షన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సడెన్‌గా మీకు లే ఆఫ్ అయ్యి జాబ్ తీసేసారనుకోండి. మిమ్మల్ని నమ్ముకొని మీ పేరెంట్స్ ఉండొచ్చు, మీ వైఫ్ ఉండొచ్చు, మీ చిల్డ్రన్స్ ఇలా ఉంటారు గదా! సో ఒక యాక్టివ్ ఇన్‌కమ్ పోతే ఏంటి? నేను పాసివ్ ఇన్‌కమ్‌తో బతికేస్తాను అనే కాన్ఫిడెన్స్ మీకుండాలి. లేదు నేను ఓన్లీ యాక్టివ్ ఇన్‌కమ్‌లోనే ఉండాలి. జాబ్ పోతే నేను రోడ్ మీద పడతాను అనే సిట్యుయేషన్‌కి మీరు రావద్దు, రాకూడదు కూడా. సో, అందుకే మనకు పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్ అనేవి చానా ఇంపార్టెంట్. అందుకే ఇప్పటి నుంచైనా మీరు స్టార్ట్ చేయడం నేర్చుకోండి పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడం. ఎందుకంటే నేను మెయిన్‌గా ఈ వీడియో ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఎందుకు మీకు రికార్డ్ చేసి చెప్తున్నానంటే, నేను చాలా చూస్తున్నాను న్యూస్‌లో లైక్ ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి. గ్లోబల్ టెన్షన్స్ వల్ల మనకు కొన్ని సిట్యుయేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ మీరే చూసుకోండి గోల్డ్ ప్రైస్ అండ్ సిల్వర్ ప్రైస్ ఏ రేంజ్‌లో ఉన్నాయి. కానీ మీ సాలరీ మాత్రం ఏ రేంజ్‌లో ఉంది చూసుకోండి మీరే. సో, ఇప్పుడు మీకు అంటే ఖర్చులు పెరుగుతుంటాయి గదా! ప్రతి ఇయర్ ఆర్ ప్రతి మంత్స్‌లో మీకు ఖర్చులనేవి పెరుగుతుంటాయి. మీకు సాలరీ అలాగే స్టేబుల్‌గా 30,000 వస్తుంది. ఈ ఇయర్ గూడా 30,000 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ గూడా 30,000 వస్తుంది. ఏం హైక్స్ లేక, ఏం ప్రమోషన్స్ లేక. ఇక్కడ ఖర్చులు మాత్రం ఈరోజు రూ. 10కి దొరికేది రేపు రూ. 20 దొరుకుతుంది. రూ. 20 దొరికేది రూ. 30 దొరుకుతుంది. అప్పుడు ఏం యూజ్? మీరు జాబ్ చేసి ఏం యూజ్? అదే మీ దగ్గర ఉన్న కొంచెం మనీ అన్నా ఆహ్, దేంట్లో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఆ పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను పాసివ్ ఇన్‌కమ్ అంటున్నా అంటే ఏంది? అంటే సోర్సెస్ ఆఫ్ పాసివ్ ఇన్‌కమ్ ఏంటో నేను అప్‌కమింగ్ స్లైడ్‌లో చూపిస్తాను. చూడండి. ఇక్కడ చూడండి పాసివ్ ఇన్‌కమ్ ఐడియాస్. ఇక్కడ నేను కొన్ని లిస్ట్ చేశాను. డివిడెండ్ పేయింగ్ స్టాక్స్, రెంటల్ ప్రాపర్టీస్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, రీట్స్. అంటే ఏంటంటే డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ అంటే ఇప్పుడు మనం ఒక స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అవి ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 6 మంత్స్ ఆర్ ఎవ్రీ క్వార్టర్‌కి మనకు
డివిడెండ్స్ పే చేస్తుంది ఆ పర్టిక్యులర్ కంపెనీస్. అప్పుడు దాని నుంచి మనం ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్ చేసాం. కానీ దాని నుంచి మనకు ఇయర్ ఆన్ ఇయర్ అంటే ఇయర్‌కి ఒకసారి ఆర్ 6 మంత్స్‌కి ఒకసారి మనకు వస్తూనే ఉంటాయి ప్రాఫిట్స్. మన డివిడెండ్స్ రూపంలో మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. సో, అవి యూజ్ చేసుకోండి. ఇప్పుడు డివిడెండ్‌గా వచ్చే మనీ ఖర్చు పెట్టుకోండి. అంతే. అవి ఎన్ని ఇయర్స్ మీరు స్టాక్స్ హోల్డ్ చేస్తే అన్ని ఇయర్స్ వరకు మీకు డివిడెండ్స్ వస్తూనే ఉంటాయి. బేస్డ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్. వాళ్ళ దగ్గర ప్రాఫిట్స్ వస్తున్నాయి. మంచి గ్రోత్ ఉంది ఆ కంపెనీలో అంటే వాళ్ళు పక్కా డివిడెండ్స్ అయితే ఇస్తుంటారు ఇన్వెస్టర్స్‌కి. సో, అదొకటి. అండ్ రెంటల్ ప్రాపర్టీస్. ఇప్పుడు మీ దగ్గర మంచిగా డబ్బులొస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు మీకు మంత్లీ ఒక 1,00,000 ఆర్ 2,00,000 సాలరీ వస్తుంది. ఆ డబ్బులు మీరేం జేస్తారు? ఏదో ఒక ల్యాండ్‌లో కొనడం గానీ, ఆ ల్యాండ్ ఆర్ ఎల్స్ మీకు ల్యాండ్ ఉన్నా అది కట్టియడం గానీ, కట్టిచ్చి దాంట్లో మీరు రెంట్స్‌కిచ్చేస్తే షాప్స్ గానీ, లేదంటే హౌసెస్ గానీ ఏదో ఒకటి. మీరు దాన్ని రెంట్‌కిస్తే మీకు లైఫ్ లాంగ్ మీకు రెంట్ అనేది వస్తుంది గదా! ఇప్పుడు సపోజ్ కొంతమంది నేను చూస్తాను 20,000, 30,000, 40,000 నేను చూసిన వాళ్ళ 1,00,000 రెంట్స్ వచ్చే వాళ్ళు గూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళలో. సో, మీరేం జేయకున్నా మీకు రెంట్స్ వస్తుంటాయి గదా! అదొక పాయింట్ అన్నమాట. అండ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇది ఏం లేదు ఐపీఓ. మీరు చూసే ఉంటారు ఐపీఓ అని. ఐపీఓలో ఎలా డబ్బులొస్తాయి బ్రో అంటే, ఇప్పుడు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది ఒక కంపెనీ లిస్ట్ అవుతుంది. ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్‌కొస్తుంది. అప్పుడు మీరేం జేస్తారు, మీ దగ్గర బల్క్ ఆఫ్ అమౌంట్ ఉంటే లైక్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీ దగ్గర 17,000 ఇప్పుడు సపోజ్ ఆల్‌మోస్ట్ అన్ని లాట్స్ 15,000 ఆర్ 16,000 ఈ రేంజ్‌లోనే ఉంటాయి ఒక లాట్‌కి. ఇప్పుడు మీరు వేరియస్ అకౌంట్స్ నుంచి డిఫరెంట్ ఆహ్, అకౌంట్స్ నుంచి మీరు ఫ్యామిలీ అకౌంట్స్ గాని, ఫ్రెండ్స్ అకౌంట్స్ నుంచి గాని మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఏమో చెప్పలేం. మంచి కంపెనీ అనుకో ఇప్పుడు 10 లాట్స్ అప్లై చేస్తే అట్‌లీస్ట్ ఒక 1 తగులుతాయి గదా! సో, వితిన్ 7 డేస్‌లో మీకు ఒకవేళ లిస్ట్ అవుతే, మీకు ఒకవేళ అలాట్ అవుతే, మీకక్కడ ఎంతో కొంత మనీ అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 15,000 ఇన్వెస్ట్ చేశారు. ఏదో సపోజ్ ఎక్స్ కంపెనీ అనుకోండి. ఆ కంపెనీ మీకు అలాట్ అయింది. అలాట్ అయిన డే 7,000 ప్రాఫిట్ వచ్చింది. సో, మీరు 7,000 తీసేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు కదా! లిస్టింగ్ డే రోజు. సో, దట్ వాట్ ఐ మీన్ అలా కూడా మనం మనీ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ రీట్స్. రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్. అంటే ఇది సేమ్ డివిడెండ్స్ లాగానే ఇప్పుడు ఇది రీట్స్ అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల అది వీడియో అనేది అప్‌లోడ్ అవ్వలేదు యూట్యూబ్‌లో. సో, అది మేము మళ్ళీ రీచెక్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తాము. అప్పుడు మీకు రీట్స్ అనేది ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు బేసిక్‌గా చెప్పాలి, బ్రీఫ్‌గా చెప్పాలి అంటే రీట్స్ సేమ్ యాజ్ మనకు రెంటల్ ప్రాపర్టీస్ లాగానే ఇప్పుడు మనం ఆహ్, మైండ్ స్పేస్ ఐడియా ఉందా మీకు హైదరాబాద్‌లో? మైండ్ స్పేస్ అనేది ఐడియా ఉంటది గదా! ఆ మైండ్ స్పేస్ వాళ్ళు స్టాక్ మార్కెట్‌కి రీట్స్ ద్వారా వచ్చి, ఇప్పుడు వాళ్ళు రెంటల్ ఇస్తారు గదా! ఇప్పుడు ఆఫీసర్స్‌ని వాళ్ళు ఇన్ని ఇయర్స్ లీజ్‌గా వాళ్ళిస్తారు గదా! ఆఫీస్ వాళ్ళకి రెంట్‌కి. మీరు రీట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళకొచ్చే రెంటల్ ఇన్‌కము ఒక 1% ఆర్ 0.001% ఆర్ సపోజ్ ఒక పర్సెంటేజ్ ద్వారా ఆ వచ్చే ప్రాఫిట్స్ ఎవరైతే రీట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి కూడా డివిడెండ్ రూపంలో అంటే రీట్స్ డివిడెండ్స్ అని చెప్తారు. అట్లా మీకు మనీ ఒస్తాయి. అంటే రీట్స్‌కి ఇచ్చే డివిడెండ్స్ కొంచెం మంచిగుంటాయి. ఎందుకంటే వాళ్ళు 3 మంత్స్‌కే ఇస్తారు. ఇప్పుడు డివిడెండ్స్ అనుకో డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ 6 మంత్స్‌కి ఆర్ ఎల్స్ వాళ్ళకిష్టం వచ్చినప్పుడు ప్రాఫిట్స్ మంచిగొచ్చినప్పుడు ఇస్తారు. కానీ రీట్స్ అలా కాదు. ఎవ్రీ 3 మంత్స్‌కి మనకు ఆహ్, అమౌంట్ అనేది ఒస్తాయి. సో, ఇక్కడ మంచిగా ఇన్వెస్ట్ చేయడం నా ఒపీనియన్ అనిపిస్తది. ఎందుకంటే చాలా మందికి రీట్స్ అనేది ఏంటి తెలీదు. ఇంగా అవేర్‌నెస్ లేదు ఎవరికీ రీట్స్ అనేది. సో, రీట్స్ అనేది ఇన్వెస్ట్ చేయడం మంచిదని నా ఒపీనియన్. నెక్స్ట్ డోంట్ డిపెండ్ ఆన్ వన్ స్కిల్. నేనెందుకిక్కడ డోంట్ డిపెండ్ ఆన్ వన్ స్కిల్ అని రాసాను అంటే, ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్ వీడియో అంటే ఈ టాపిక్ ఇర్రిలెవెంట్ అనిపిస్తది. కానీ నేనెందుకు ఇది చెప్తున్నానంటే, నేను యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ నేనే చెప్తున్నాను. మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. డే టు డే లైఫ్‌లో మనం అప్ స్కిల్ అవ్వంది పనే అవ్వదు. ఎందుకు ఇట్లా అంటున్నాను అంటే, ఇప్పుడు ఏఐ ఏఐ ద్వారా చాలా వరకు చానా కంపెనీస్‌లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో, మీకు ఏదైతే స్కిల్ మీకు ప్యాషన్ ఉందో లైక్ వీడియో ఎడిటర్ గానీ, లైక్ యూట్యూబ్ చేయాలనిపిస్తే యూట్యూబ్ గానీ, కంటెంట్ క్రియేటర్ గానీ, వీడియో ఎడిటింగ్ అనుకో ఆ స్కిల్ నేర్చుకోండి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అనుకో అది నేర్చుకోండి. సో, ఇక్కడ ఏదో ఒకటి నేర్చుకుంటే రేపు అదే మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ ఒక్క స్కిల్ మీద డిపెండ్ అవుతే
ఇప్పుడు ఆ స్కిల్ వేస్ట్ అనిపించిందనుకో, అంటే ఇప్పుడు డిమాండ్ ఎట్లుందంటే ఇప్పుడు అందరూ ఏఐ సైడ్ ఎళ్తున్నారు. ఇప్పుడు లో పేయింగ్ జాబ్స్ అంటే ఇప్పుడు మీరు బీపీఓలో ఉన్నారు ఎగ్జాంపుల్. బీపీఓలోనే నేను ఉంటాను. బీపీఓలోనే నేను 10 ఇయర్స్ సర్వైవ్ అవుతాను అంటే అది ట్రాష్. ఎందుకంటే ఏఐ రీప్లేస్ చేస్తది బీపీఓ రోల్స్‌ని. సో, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏదో ఒక స్కిల్ మీద మీరు మాస్టర్ అవ్వండి. ఇక్కడ స్టార్ట్ టుడే టేక్ స్మాల్ యాక్షన్స్ అని రాసా గదా! సో, నేనెందుకు ఇలా అంటున్నా అంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే ఇమ్మీడియేట్ రిజల్ట్స్ కాదు. ఆర్ ఎల్స్ ఇమ్మీడియేట్ మనీ అనేది కాదు. ఫస్ట్ మీరు అది బిల్డ్ చేసుకోవాలి. అందుకు అది బిల్డ్ చేయాలి అంటే మీకు ఫస్ట్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉండాల్సింది పేషెంట్. పేషెన్స్ ఉండాలి పక్కా. ఏ ఫీల్డ్‌లో అయినా ఉండని పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు పేషెంట్ అండ్ డిసిప్లిన్ లేకుంటే సక్సెస్ ఏ దాంట్లో అవ్వలేరు. స్టాక్ మార్కెట్‌లో అని కాదు, ఏ స్కిల్‌లో కూడా అవ్వలేరు. సో, ఫస్ట్ అది మీరు బిల్డ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు చూసే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వన్ డేలో సక్సెస్ అవ్వలేదు కదా! పేషెన్స్‌గా వెయిట్ చేసి వాళ్ళ హార్డ్ వర్క్‌ని నమ్ముకొని వాళ్ళు ఈ పొజిషన్‌లో, ఈ స్టేజ్‌లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. సో, మీకే అర్థం అవ్వాలి పేషెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ కీప్ లెర్నింగ్ అండ్ రీఇన్వెస్టింగ్. ఇప్పుడు ఆహ్, ఈ ఈ స్కిల్ అనే కాదు, లైక్ ఐటీ అనే కాదు, ఎక్కడైనా సరే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు మనం అప్‌స్కిల్ అవుతూనే ఉండాలి. స్టాక్ మార్కెట్‌లో కూడా అంతే. ప్రతిరోజు మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ అండ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఏ సెక్టార్ బూమ్ అవుతుంది? ఎలాంటిది? ఇవన్నీ రోజు మీరు రీసెర్చ్ చేయాలి. అండ్ ప్రతిరోజు మీరు నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ వచ్చిన ఇన్‌కమ్ కొంచెమైనా మీరు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మీకు డివిడెండ్స్ నుంచి కొంచెం డబ్బులొస్తాయి. కొంచెమే మీరు యూజ్ చేసుకోండి. మీ హ్యాపీనెస్ కోసం ఆర్ మీ ఎక్స్‌పెన్సెస్ కోసం మీరు యూజ్ చేసుకోండి. మిగతా అట్‌లీస్ట్ 1% ఆఫ్ డివిడెండ్స్‌లో కొంచెమన్నా మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ డివిడెండ్స్ నుంచి ఇప్పుడు రీఇన్వెస్ట్ చేసే అమౌంట్ మళ్ళీ డివిడెండ్ రూపంలో మళ్ళీ వస్తది మీకు. సో, అమౌంట్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. మనీ అనేది మళ్ళీ మళ్ళీ జనరేట్ అవుతుంది. సో, ఇది హ్యాబిచ్యుయేట్ చేసుకోవడం నేర్చుకోండి. సో, నేనిక్కడ మీకొకటే చెప్పాలనుకుంటున్నాను. స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. యాక్టివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోండి. ఆ వచ్చే ఇన్‌కమ్‌ని ఇన్వెస్ట్‌మెంట్స్ రూపంలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి. అర్థమవుతుందా? అదే ప్యాసివ్ ఇన్‌కమ్. ప్యాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయడానికి యాక్టివ్ ఇన్‌కమ్ మనీ యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎవరైతే టీనేజర్స్ చూస్తుంటారో ఈ వీడియో, నాకు యాక్టివ్ ఇన్‌కమ్ సోర్స్ లేదు ఆర్ నాకు మనీ జనరేట్ అవ్వవు, నేను ఇంకా జాబ్ రాలేదు అని అనుకుంటున్నారో, మీరు మీ ఫ్రీ టైంలో ఆర్ సండే ఆర్ సాటర్డే ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం ఉంటుంది కదా! సో, యూ కెన్ గో ఫర్ ర్యాపిడో ఆర్ ఏదైనా మీకు నచ్చిన పనిలో పార్ట్ టైం నేర్చుకోండి ఆర్ పార్ట్ టైంలో జాయిన్ అవ్వండి. నేను ఒకటి చెప్తాను ఇక్కడ, షేమ్‌గా ఫీల్ అవ్వకండి. ఇప్పుడు నేను ర్యాపిడో చేస్తే ఎవడైనా ఏమన్నా అనుకుంటాడా? లేకుంటే నేను ఓలా కొడితే నేను ఎవడైనా ఏమన్నా అనుకుంటాడా? అవన్నీ ఫస్ట్ మీరు మైండ్‌లో నుంచి తీసేసేయండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ కోసం, మీ ఫ్యూచర్ బాగుండడం కోసం మీరు మీ ఫ్రీ టైమ్‌ని మనీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు అంతే. వాడెవడో చూస్తున్నాడు, వీడెవడో చూస్తున్నాడు అని కాదు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఫ్యూచర్‌లో చాలా టఫ్ ఉంటది ఈ సిట్యుయేషన్స్ అనేవి. సో, మనం నెక్స్ట్ స్లైడ్‌లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎల్స్ రియల్ లైఫ్ స్టోరీస్. వీళ్ళందరి పేర్లు మీకు తెలిసే ఉంటది. ఎక్కడొక్కడ ఎప్పుడో అప్పుడు విని ఉంటారు. సో, ఫస్ట్ పర్సన్ వచ్చేసి రాకేష్ జుంజున్వాలా గారు. ఆయనే మనకు బిగ్గెస్ట్ మోటివేటర్. ఆయనను చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వచ్చు. తను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండ్ పేషెన్స్‌తో తన స్టాక్స్‌ని హోల్డ్ చేశాడు. ఆయన పోర్ట్‌ఫోలియోలో మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ తన డివిడెండ్ నుంచే మంచిగా మళ్ళీ తనకి డబ్బులొచ్చాయి. అంటే లైక్ తన పోర్ట్‌ఫోలియోలో డివిడెండ్సే మేజర్ కీ రోల్ ప్లే చేసిందనుకోవచ్చు. సో, ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మార్కెట్‌లో పేషెన్స్‌గా ఉంటే పాసివ్ ఇన్‌కమ్ ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఓకేనా? పేషెన్స్‌గా ఉంటే ప్రాఫిట్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో, ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేనొక పాడ్‌కాస్ట్ కూడా చూసాను, మన తెలుగులో పాడ్‌కాస్ట్. రాకేష్ జుంజున్వాలా గారు టైటాన్ అనే కంపెనీలో ఎప్పుడో 2000 ఆ టైంలో అనుకుంటే, ఎగ్జాక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు. ఆ టైంలో ఇన్వెస్ట్ చేశారు. అది ఎన్ని సార్లు పెరిగినా, ఎన్ని సార్లు తగ్గినా ఆయన అట్లే హోల్డ్ చేసి ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నాడు. అంటే మీరే ఆలోచించండి. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే, నాకు 100% ప్రాఫిట్స్ వచ్చేస్తే, 100% రిటర్న్స్ వచ్చేస్తే నేను సెల్ చేద్దాం అనుకుంటారు. కానీ తను మాత్రం దాన్ని అట్లే హోల్డ్ చేశారు. సో, పేషెన్స్‌కి ఎంత
పవర్ ఉంది అని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణన్ దమాని. ఈయన అందరికీ మీరు తెలిసి ఉండింటారు. ఈయన డీమార్ట్ ఫౌండర్. ఆ, తను ఏం చేశారంటే క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు తను. అంటే డీమార్ట్ లాంటి స్ట్రాంగ్ బిజినెస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి స్టడీగా వెల్త్ జనరేట్ చేస్తున్నారంటే మీరే తెలుసుకోవచ్చు తను ఎంత అనాలిసిస్ చేసి తన మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారని. నేను చాలా వరకు కొన్ని పేజెస్ చూశాను, లైక్ ఇన్స్టాలో కూడా చూశాను. తను మాత్రం క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇన్వెస్ట్ ఇన్ క్వాలిటీ నాట్ దాన్ క్వాంటిటీ. క్వాంటిటీ చిల్లర చిల్లర స్టాక్స్ కొనే కన్నా ఒక మంచి ఫండమెంటల్ మంచి క్వాలిటీ ఉన్న స్టాక్ కొనడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నీ దగ్గర ఇప్పుడు యూజ్లెస్ స్టాక్స్ ఒక 1000 షేర్స్ ఉన్న వేస్టే. రాదర్ ఒక్క క్వాలిటీ స్టాక్ ఒక్కటి ఉన్నా సూపర్ అంటాను నేను. సో తన దగ్గర నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు అందరికీ తెలిసి ఉంటారు వారెన్ బఫెట్ గారు, వరల్డ్స్ బెస్ట్ ఇన్వెస్టర్ తను. ఆయన ఫిలాసఫీ సింపుల్గా ఉంటుంది. లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేస్తాడు. స్ట్రాంగ్ బిజినెస్ ఉంటుంది, ఉండే కంపెనీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు తను. అండ్ డివిడెండ్స్, తను డివిడెండ్స్ ఉన్న స్టాక్లో మోస్ట్లీ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ డివిడెండ్స్ వచ్చే మనీని ఎంజాయ్ చేస్తారు. సో ఆయన ఫిలాసఫీ అలా ఉంటుంది. సో ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మార్కెట్లో ఎంత పేషెన్స్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఊరికే మార్కెట్లోకి వచ్చి మార్కెట్ నుంచి పోయి ఇది కాదు, మార్కెట్లో ఎంత టైం ఉన్నావు అనేది ఇంపార్టెంట్. ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఓవర్ నైట్లో రిచ్ ఏం కాలేదు. వాళ్ళకు కూడా చాలా టైం పట్టింది. వాళ్ళు కూడా చాలా పేషెన్స్గా వాళ్ళ అనాలసిస్ని వాళ్ళు నమ్ముకొని ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీరైనా నేనైనా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. కరెక్ట్ మైండ్ సెట్, రైట్ స్కిల్స్ అండ్ లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటే అందరికీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఎలా జనరేట్ చేయాలని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ డివిడెండ్ అవ్వచ్చు, రీట్స్ అవ్వచ్చు, ఏదైనా నేను ఒక పర్టికులర్ సోర్స్, లైక్ నెక్స్ట్ వీడియో నేను డివిడెండ్స్ తీసుకొని డివిడెండ్స్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో థ్యాంక్ యూ.